బట్ ఉండెను వాజ్ పేద వాడు అలీబాబా ఏ పూర్ వుడ్ కటర్ అంటే కుదరదు. ఇంగ్లీష్ వాక్యములో క్రియాపదము తప్పకుండా ఈ వాక్యము ద్వారా మీరు అర్థం చేసుకునే అతి ముఖ్యమైన పాయింట్ లేదా అతి ముఖ్యమైన విషయం. తర్వాత వైల్ ఇది కంజంక్షన్. ఇది ఒక పని జరుగుతున్నప్పుడు మరొక పని జరుగుతున్నది అనే విషయాన్ని సూచిస్తుంది. ఇట్ ఇండికేట్స్ that something happens during the time that something else is happening. ఫ్రెండ్స్, ఇప్పుడు కథలో రెండవ వాక్యం చూద్దాం. కాసిం ఒక ధనవంతుడైన వ్యాపారి, కానీ అలీబాబా ఒక పేద కట్టెలు కొట్టేవాడు. ఓకే, ఈ వాక్యానికి సంబంధించిన ముఖ్యమైన వొకాబులరీ చూద్దాం. ఒక ఏ ధనవంతుడైన వెల్దీ వ్యాపారి మర్చెంట్, కానీ బట్ ఉండెను వజ్ పేద పూర్ కట్టెలు కొట్టేవాడు వుడ్ కటర్. ఇప్పుడు ఈ తెలుగు వాక్యాన్ని ఇంగ్లీష్లోకి మారుద్దాం. కాసిం ఒక ధనవంతుడైన వ్యాపారి, కానీ అలీబాబా ఒక పేద కట్టెలు కొట్టేవాడు. ఇక్కడ మీరు తెలుగు వాక్యం గమనించినట్లయితే దీనిలో ఎలాంటి క్రియ మనకు కనిపించడం లేదు. క్రియ అంటే పనిని తెలియజేసేది లేదా స్థితిని తెలియజేసేది కదా. తెలుగు వాక్యం చదివినప్పుడు మనకు అర్థమవుతుంది, కానీ ఇంగ్లీష్లో కాసిం ఒక ధనవంతుడైన వ్యాపారి, కాసిం ఏ వెల్దీ మర్చెంట్. అలాగే అలీబాబా ఒక పేద కట్టెలు కొట్టేవాడు, అలీబాబా ఏ పూర్ వుడ్ కటర్ అంటే కుదరదు. ఇంగ్లీష్ వాక్యములో క్రియాపదము తప్పకుండా ఉండాలి. కనుక తెలుగు వాక్యాన్ని మనం ఇలా అర్థం చేసుకోవాలి. కాసిం ఒక ధనవంతుడైన వ్యాపారి అంటే కాసిం ఒక ధనవంతుడైన వ్యాపారిగా ఉండెను. అలాగే అలీబాబా ఒక పేద కట్టెలు కొట్టేవాడు అంటే అలీబాబా ఒక పేద కట్టెలు కొట్టేవాడుగా ఉండెను అని అర్థం చేసుకోవాలి. కనుక ఇక్కడ ఉండెను వజ్, వజ్ అనేది వెర్బ్. కథలోని ఈ వాక్యము ద్వారా మీరు అర్థం చేసుకునే అతి ముఖ్యమైన పాయింట్ లేదా అతి ముఖ్యమైన విషయం ఇదే. ఇక మిగతాదంతా కూడా మీకు తెలిసిందే. ఇప్పుడు వాక్యం చెప్పండి. మొదటి సబ్జెక్టు కాసిం, వెర్బ్ వజ్, ఉండెను. ఎలా ఉండెను? ధనవంతుడైన వ్యాపారిగా, ఏ వెల్తీ మర్చెంట్. నిజానికి ఇది అంటే ఏ వెల్తీ మర్చెంట్ అనేది ఆబ్జెక్ట్ కాదు. దీనిని పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లో కాంప్లిమెంట్ అంటారు. ఇప్పుడు వాక్యం చెప్పండి. కాసిం వాజ్ ఏ వెల్తీ మర్చెంట్, కానీ బట్ అలీబాబా ఒక పేద కట్టెలు కొట్టేవాడు. ఇది కూడా మొదటి వాక్యంలానే కదా. అలీబాబా వాజ్ ఏ పూర్ వుడ్ కటర్. ఇప్పుడు పూర్తిగా రెండవ వాక్యానికి ఆంగ్ల అనువాదం. కాసిం వాజ్ ఏ వెల్తీ మర్చెంట్ బట్ అలీబాబా వాజ్ ఏ పూర్ వుడ్ కటర్. ఇప్పుడు మీకు మరింతగా అర్థం అయ్యేందుకు సింటాక్స్ చూద్దాం. సబ్జెక్ట్ ప్లస్ అంటే మొదటి సబ్జెక్ట్ ప్లస్ మొదటి వెర్బ్ ప్లస్ కాంప్లిమెంట్ బట్ ప్లస్ రెండవ సబ్జెక్ట్ ప్లస్ రెండవ వెర్బ్ ప్లస్ రెండవ కాంప్లిమెంట్. టోటల్ గా వాక్యం కాసిం వాజ్ ఏ వెల్తీ మర్చెంట్ బట్ అలీబాబా వాజ్ ఏ పూర్ వుడ్ కటర్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ చూద్దాం. ఈ వాక్యంలో వరుసగా ఉన్నటువంటి ప్రతి పదాన్ని కూడా మనం స్కాన్ చేద్దాం. కాసిం, కాసిం అనేది ప్రాపర్ నౌన్, తెలుగులో విశేష నామవాచకము అంటారు. అంటే ఒక వ్యక్తి పేరు అన్నమాట. కామన్ నౌన్ కానిది ప్రాపర్ నౌన్. తర్వాత వజ్, వజ్ అనేది వెర్బ్. ఇది బి అనే క్రియ యొక్క సింపుల్ పాస్ట్ టెన్స్ రూపము. ఇట్ ద సింపుల్ పాస్ట్ టెన్స్ ఆఫ్ ద వెర్బ్ బి ఫర్ ఏ సింగులర్ సబ్జెక్ట్. ఇది ఒక లింకింగ్ వెర్బ్. సబ్జెక్ట్ ని దాని కాంప్లిమెంట్ తో కలుపుతుంది. అందుకనే మనం దీన్ని లింకింగ్ వెర్బ్ అని కూడా అంటాం. ఇక్కడ కాంప్లిమెంట్స్ ఏవి? వెల్దీ మర్చెంట్,
ఏ పూర్ వుడ్ కటర్. ఈ రెండు కూడా కాంప్లిమెంట్స్ అన్నమాట. ఓకే, ఇప్పుడు మనం యూసేజ్ చూద్దాం. వాజ్ తో ఒక వాక్యం చూద్దాం. షీ వాజ్ హ్యాపీ, ఆమె సంతోషముగా ఉన్నది, సంతోషముగా ఉండెను. ఓకే, ఆ తర్వాత వాక్యమును మనం గమనించినట్లయితే ఏ ఏ అనేది ఇండెఫినిట్ ఆర్టికల్, ఇంతకుముందు కూడా మనం చెప్పేసుకున్నాం. తర్వాత వెల్దీ, ఇది అడ్జెక్టివ్, విశేషణం, మర్చెంట్ యొక్క లక్షణాన్ని తెలియజేస్తుంది. మర్చెంట్ యొక్క లక్షణాన్ని తెలియజేస్తుంది. ఇట్ డిస్క్రైబ్స్ ఏ క్వాలిటీ ఆఫ్ ద నౌన్ మర్చెంట్. వెల్దీ అంటే ధనవంతుడైన. దీంతో ఒక వాక్యం చూద్దామా. హీఈస్ ఏ వెల్దీ మ్యాన్, అతను ఒక ధనవంతుడు. ఆ తర్వాత మర్చెంట్, ఇది నౌన్, నామవాచకం, వ్యాపారం చేసే వ్యక్తి. ఏ పర్సన్ హూ ట్రేడ్స్ గూడ్స్. యూసేజ్ చూస్తే ద మర్చెంట్ సోల్డ్ స్పైసెస్, వ్యాపారి సుగంధ ద్రవ్యాలు అమ్ముతాడు లేదా అమ్మాడు. తర్వాత బట్ అనేది కంజంక్షన్, ఇది రెండు విరుద్ధమైన లేదా భిన్నమైన ఆలోచనలను కలుపుతుంది. ఇట్ కనెక్ట్స్ టు కంట్రాస్టింగ్ ఆర్ డిఫరెంట్ ఐడియాస్. యూసేజ్ చూస్తే ఇట్స్ సన్నీ బట్ ఇట్స్ కోల్డ్, ఎండగా ఉంది కానీ చల్లగా ఉంది, అవునా. తర్వాత అలీబాబా, ఇది ప్రాపర్ నౌన్. ఈ ప్రాపర్ నౌన్స్ గురించి కూడా మనం మొదటి వాక్యాల్లో చెప్పేసుకున్నాం. తర్వాత పూర్, అడ్జెక్టివ్, విశేషణము. వుడ్ కటర్ యొక్క లక్షణాన్ని తెలియజేస్తుంది. ఎలాంటి వాడు వుడ్ కటరు? పూర్, పేదవాడు అయినటువంటి కట్టెలు కొట్టేవాడు. ఇట్ డిస్క్రైబ్స్ ఏ క్వాలిటీ ఆఫ్ ద నౌన్ వుడ్ కటర్. ఓకే, యూసేజ్ చూస్తే షీ లివ్డ్ ఇన్ ఏ పూర్ నైబర్హుడ్, ఆమె ఒక పేద ప్రాంతంలో నివసించేది. ఆమె ఒక పేద ప్రాంతంలో, పేదలు నివసించే ప్రాంతంలో నివసించేది. తర్వాత వుడ్ కటర్, ఇది నౌన్, నామవాచకం, కట్టెలు కొట్టే వ్యక్తి. ఏ పర్సన్ హూ కట్స్ వుడ్, ఇది కాంపౌండ్ నౌన్. వుడ్ ప్లస్ కటర్, ఈ రెండు పదాల కలయిక కనుక దీన్ని మనం కాంపౌండ్ నౌన్ అంటాం. ఉపయోగం చూద్దాం. ద వుడ్ కటర్ వర్క్డ్ హార్డ్ ఇన్ ద ఫారెస్ట్, కట్టెలు కొట్టేవాడు అడవిలో కష్టపడి పని చేశాడు. ఫ్రెండ్స్, మూడో వాక్యంలోకి వెళ్లే ముందు ఇంతవరకు మీకు అర్థమైందా? ఒకవేళ ఎక్కడ మీకు డౌట్ ఉన్నా సరే తప్పకుండా కామెంట్స్ లో తెలియజేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మూడో వాక్యం చూద్దాం. ఒక రోజు కట్టెలు కొడుతుండగా అలీబాబా 40 మంది దొంగల గుంపును చూశాడు. ఇప్పుడు పదజాలం. ఒక రోజు, వన్ డే, కట్టెలు, వుడ్, కొడుతుండగా, వైల్ కటింగ్, అలీబాబా అంటే అలీబాబానే, 40 ఓకే, దొంగల గుంపు, ఏ గ్రూప్ ఆఫ్ థీవ్స్, చూశాడు, సా. ఈ తెలుగు వాక్యాన్ని ఇంగ్లీష్ లోకి మారుద్దాం. ఒక రోజు కట్టెలు కొడుతుండగా అలీబాబా 40 మంది దొంగల గుంపును చూశాడు. ఒక రోజు, వన్ డే, కట్టెలు కొడుతుండగా, వైల్ కటింగ్, ఈ రెండింటి గురించి ముందు చూద్దాం. ఇక్కడ యాడ్వర్బియల్ ఫ్రేజ్ ఆఫ్ టైం, ఒక రోజు. యాడ్వర్బియల్ ఫ్రేజ్ ఆఫ్ టైం, ఒక రోజు, వన్ డే. క్రియ ఎప్పుడు జరిగింది అని తెలియజేసేదే యాడ్వర్బియల్ ఫ్రేజ్ ఆఫ్ టైం. కనుక ఇది వాక్యం యొక్క ఆరంభంలో రావాలి. కట్టెలు కొడుతుండగా, వైల్ కటింగ్ వుడ్, ప్రధాన క్రియ జరుగుతున్నప్పుడు జరిగినటువంటి మరో పనిని వివరిస్తుంది వైల్ అనేది. కాబట్టి వైల్ మనం సబార్డినేట్ కంజంక్షన్ అంటాం. కటింగ్ అనేది ప్రెజెంట్ పార్టిసిపుల్, అంటే కంటిన్యూటీని తెలియజేస్తుంది. వుడ్ అనేది దాని ఆబ్జెక్ట్. దేని ఆబ్జెక్టు? కటింగ్ అనే దానికి ఆబ్జెక్ట్. ఈ మొత్తాన్ని మనం సబార్డినేట్ క్లాజ్ అంటాం. ఎప్పుడైతే కట్టెలు కొడుతున్నాడో అప్పుడు. ఈ మొత్తాన్ని మనం ఇంగ్లీష్ లో వైల్ కటింగ్ వుడ్ అంటాం. ఇక మిగిలిన వాక్యం అలీబాబా 40 మంది దొంగల గుంపును చూశాడు. దీనిలో సబ్జెక్టు అలీబాబా, వెర్బ్ చూశాడు, సా, ఇది సింపుల్ పాస్ట్ టెన్స్. ఏమి చూశాడు? అది ఆబ్జెక్ట్. 40 మంది దొంగల గుంపును, ఏ గ్రూప్ ఆఫ్ 40 thieves.
సబ్జెక్ట్ వచ్చింది, వెర్బ్ వచ్చింది, ఆబ్జెక్ట్ వచ్చింది. వాక్యం ఆరంభంలో ఉంచాల్సినటువంటి యాడ్వర్బియల్ ఫ్రేజ్ ఆఫ్ టైం తెలుసు. ఆ తర్వాత వైల్ కటింగ్ వుడ్ అనేటటువంటి సబార్డినేట్ క్లాజ్ కూడా మనకు తెలుసు. ఇప్పుడు వాక్య నిర్మాణం చేద్దాం. యాడ్వర్బియల్ ఫ్రేజ్ ఆఫ్ టైం ప్లస్ వైల్ ప్లస్ పార్టిసిపల్ ఫ్రేజ్ లేదా సబార్డినేట్ క్లాజ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఇప్పుడు వాక్యం చూస్తే, వన్ డే వైల్ కటింగ్ వుడ్ అలీబాబా సా ఏ గ్రూప్ ఆఫ్ 40 thieves. ఫ్రెండ్స్, మనం యాజ్ యూజువల్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ చూద్దాం. వన్ డే ఇది యాడ్వర్బియల్ ఫ్రేజ్, క్రియా విశేషణ పదబంధము. ఇది సమయాన్ని తెలియజేస్తుంది. అంటే ఒక నిర్దిష్టమైన రోజు అనే భావన మనకు కలిగిస్తుంది కాబట్టి వాక్యం యొక్క ఆరంభంలో ఉంచాలి. ఈ వన్ డేని మనం ఉపయోగంలో పెడితే, వన్ డే ఐ విల్ విజిట్ ప్యారిస్. ఒకరోజు నేను ప్యారిస్ ని సందర్శిస్తాను. ఏదో ఒక రోజు నేను ప్యారిస్ ని సందర్శిస్తాను అని అర్థం. తర్వాత వైల్ ఇది కంజంక్షన్. ఇది ఒక పని జరుగుతున్నప్పుడు మరొక పని జరుగుతున్నది అనే విషయాన్ని సూచిస్తుంది. ఇట్ ఇండికేట్స్ that something happens during the time that something else is happening. యూసేజ్ చూస్తే, she read a book while she waited. ఆమె ఎదురు చూస్తున్నప్పుడు ఒక పుస్తకం చదివింది. ఆ తర్వాత కట్టింగ్ ఇది వెర్బ్, ప్రజెంట్ పార్టిసిపుల్ అంటే ఇంగ్తో ఉన్నటువంటి వెర్బ్ అన్నమాట. జరుగుతూ ఉన్నది పని అని అర్థం. ఇట్ యాక్ట్స్ యాజ్ పార్ట్ ఆఫ్ ఎ క్లాజ్ డిస్క్రైబింగ్ an ongoing action. ఒక జరుగుతూ ఉన్న పని. దాని ముందు వైల్ పెట్టాం కాబట్టి జరుగుతున్నప్పుడు అని అర్థం వచ్చింది అనమాట. ఈ కటింగ్ కి ఒక ఉదాహరణ వాక్యం చూద్దాం. హీ వాజ్ కటింగ్ వెజిటబుల్స్ ఫర్ డిన్నర్. అతను రాత్రి భోజనానికి కూరగాయలు కోస్తున్నాడు. తర్వాత పదం వుడ్, నౌన్ నామవాచకం. ఇది ఆల్రెడీ మీకు తెలుసు. వి కలెక్ట్ వుడ్ ఫర్ ద ఫైర్. మనం నిప్పు కోసం కట్టెలు సేకరిస్తాం. ఇది ఉదాహరణ వాక్యం. తర్వాత అలీబాబా ఇది ప్రాపర్ నౌన్. ఇది కూడా మీకు తెలుసు. ఆ తర్వాత సా ఇది వెర్బ్. సి యొక్క సింపుల్ పాస్ట్ టెన్స్ రూపం. ఇట్ ద సింపుల్ పాస్ట్ టెన్స్ ఆఫ్ ద వెర్బ్ సీ. ఒక ఉదాహరణ వాక్యం చూస్తే, ఐ సా ఏ బర్డ్ ఫ్లయింగ్. నేను ఒక పక్షి ఎగురుతూ చూశాను. అంటే నేను ఒక ఎగురుతూ ఉన్న పక్షిని చూశాను. ఏ అనేది ఆర్టికల్, ఇండెఫినెట్ ఆర్టికల్. ఇది కూడా మనం ఆల్రెడీ చర్చించుకున్నాం. తర్వాత గ్రూప్ ఇది నౌన్ నామవాచకం, వ్యక్తులు లేదా వస్తువుల సమూహం. ఏ నంబర్ ఆఫ్ పీపుల్ ఆర్ థింగ్స్ దట్ ఆర్ టుగెదర్. యూసేజ్ చూస్తే, ఏ గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ వెంట్ ఆన్ ఏ ట్రిప్. విద్యార్థుల బృందం ఒక యాత్రకు వెళ్ళింది. తర్వాత ఆఫ్ ఇది ప్రిపోజిషన్, విభక్తి ప్రత్యయం. ఇది సంబంధాన్ని తెలియజేస్తుంది. ఇట్ షోస్ ఏ రిలేషన్షిప్. యూసేజ్ చూస్తే, ఏ కప్ ఆఫ్ టీ ఒక కప్పు టీ. 40 ఇది ఎగ్జెక్టివ్ అంటాం లేదా డిటర్మైనర్ అంటాం. విశేషణము సంఖ్యను తెలియజేస్తుంది. ఇట్ స్పెసిఫైస్ ద నంబర్. యూసేజ్ చూస్తే, దెర్ ఆర్ 40 స్టూడెంట్స్ ఇన్ ది క్లాస్. తరగతిలో 40 మంది విద్యార్థులు ఉన్నారు. ఇది చూసారు, ఇక్కడ దేర్ వచ్చింది. దేర్ అనేది దాని గురించి మనం మొదటి వాక్యంలో చెప్పుకున్నాం కదా. ఇక్కడ దేర్ అంటే ఒక పరిచయ వాక్యం లాంటిది అనమాట. పరిచయం చేస్తున్నాం. దెర్ ఆర్ 40 స్టూడెంట్స్ ఇన్ ది క్లాస్. తరగతిలో 40 మంది విద్యార్థులు ఉన్నారు అనే విషయాన్ని మనం తెలియజేయడానికి వాడుతున్నాం. కనుక దేర్ అనేది ఇక్కడ అక్కడ అని అర్థం పలకదు. ఇది ఒక డమ్మీ సబ్జెక్ట్. ఓకే. థీవ్స్ నౌన్ నామవాచకం. థీఫ్ యొక్క ప్లోరల్ ఫామ్ దొంగలు. ప్లోరల్ ఆఫ్ థీఫ్ మీనింగ్ పీపుల్ హూ స్టీల్. ఓకే, ఎవరైతే దొంగతనం చేస్తారో వాళ్ళని మనం థీవ్స్ అంటాం. యూసేజ్ చూస్తే, ద పోలీస్ కాట్ ద థీవ్స్. ఇప్పుడు మూడో వాక్యం కంప్లీట్ అయింది. రేపటి భాగంలో 4, 5, 6 ఇలా అవకాశం ఉన్నంత వరకు చెప్పుకుంటూ పోదాం. మీరు సబ్జెక్ట్ని గమనిస్తూ అర్థం చేసుకుంటూ ముందుకు సాగండి. కేవలం ఈ ఒక్క కథ ద్వారా మీరు చాలా ఎక్కువ గ్రామర్ నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే.